చెయ్యి హాయ్ నేను మీ యోగా మార్షల్ ఆర్ట్స్ కోచ్. ఓకే, నా గురువులకి నా సీనియర్స్కి ఆల్ స్టైల్ మార్షల్ ఆర్ట్స్ మాస్టర్స్కి ఈరోజు మనం నాంచాక్ వీడియో ఫోర్త్ సెషన్లోకి వచ్చేసాం. ఓకే, ఈ ఫోర్త్ సిరీస్ అనమాట. ఫస్ట్, సెకండ్, థర్డ్ చాలా బాగా సక్సెస్ అయినాయి. మీరు చూడకపోతే కానీ ఒకసారి చూడండి, ఎందుకంటే దానికి రెస్పాన్స్ చాలా బాగా వచ్చింది. ఇప్పుడు దాకా చేసిన వీడియోలు వేరు, ఇప్పుడు వీడియోలు వేరు. చాలా ఎక్కువ మంది ఫాలో అవుతున్నారు. అందులో యంగ్స్టర్స్ చాలా బాగా ఫాలో అవుతున్నారు. వాళ్ళు పెట్టే కామెంట్స్ కూడా చాలా బాగున్నాయి, ఒకళ్ళిద్దరు తప్ప. అదర్వైజ్ అందరూ కూడా చాలా బాగున్నాయి. ఓకేనా? పాజిటివ్గా ఉన్నవాళ్ళు, పాజిటివ్ కామెంట్స్ ఇచ్చిన వాళ్ళు అందరూ కూడా 99% వాళ్ళే ఉన్నారు. ఎవరిద్దరు ముగ్గురు ఉంటారు కదా అక్కడ, వాళ్ళు మాత్రం నెగిటివ్ కామెంట్స్ ఇచ్చారు. మనం పట్టించుకోవద్దు. ఓకే, చూడండి, నాంచాక్ చూడండి, చాలా బాగా వచ్చింది. ఇదే వీడియో ప్రీవియస్ వీడియో సుమన్ గారు కూడా పంపించాను. మన హీరో సుమన్ గారు ఉన్నారు కదా, కరాటే లెజెండ్, సుమన్ గారు కూడా పంపించాను. ఆయన కూడా చాలా సంతోషపడ్డారు. బాగుంది యోగా, చాలా బాగుంది, కంటిన్యూ చేయండి, ఇంకా మీరు బాగా చేయండి, ఇంకా ఆడపిల్లలకి కూడా మంచి స్పెషల్ ట్రైనింగ్ అంతా చూపించండి అన్నారు. ఆల్రెడీ మనం చేసాము. ఈ నాంచాక్ సిరీస్ అయిపోయిన తర్వాత మళ్ళీ సెల్ఫ్ డిఫెన్స్ వచ్చేస్తున్నాం. ఆడపిల్లలకి, ప్రత్యేకించి ఆడపిల్లల కోసం. అంటే మగపిల్లలు నేర్చుకోకూడదండి, మగపిల్లలు కూడా నేర్చుకోవాలి. ఇవాళ రేపట్లో ఆడపిల్లలే కాదు, మగపిల్లలకు కూడా సేఫ్టీ లేదు. ఆడపిల్ల అయితే పర్టికులర్గా నేర్చుకోండి. అట్లీస్ట్ మీరు మార్షల్ ఆర్ట్స్ మీద ఒక అవగాహన రావాలి అనేది నా కోరిక. వస్తే కనీసం ఆ ధైర్యం అయినా ఉంటుంది మీకు. ఓకే, జనరల్గా ఆడపిల్లలకి బాబాయ్ భయపడుతుంటారు. అసలు ఎప్పుడు భయపడవద్దు. దానికోసం నేను మార్షల్ ఆర్ట్స్ ట్రైనింగ్ ఇవ్వబోతున్నాను. రెడీ? ఓకే, మనం ప్రాక్టీస్లోకి వెళ్ళిపోతామా? అలాగే ప్రాక్టీస్లోకి వెళ్ళే ముందు ఒకసారి మీరు సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసి బెల్ సింబల్ ట్యాప్ చేసుకోండి. మనం ప్రాక్టీస్లోకి వెళ్ళిపోతాం. ఈరోజు కూడా చాలా బాగుంటుంది. మొత్తం నాంచాక్ స్టార్టింగ్ టు ఎండింగ్ వరకు ఉన్న ఎక్సర్సైజ్ వర్క్స్ కానీ, మొత్తం క్యాచింగ్స్ కానీ, అన్నీ ఏవైతే ఉన్నాయో అన్ని రకాలు మనం ఈరోజు చేస్తున్నాం. ఓకే, రెడీ? హాయ్, నేను మీ యోగా మార్షల్ ఆర్ట్స్ కోచ్. అలాగే నా గురువులకి, నా సీనియర్స్కి, ఆల్ స్టైల్ మార్షల్ ఆర్ట్స్ మాస్టర్స్కి ఈరోజు మనం నాంచాక్ ఫోర్త్ సిరీస్ చేస్తున్నామండి. ఫస్ట్, సెకండ్, థర్డ్ చాలా బాగా క్లిక్ అయ్యి చాలా ఎక్కువ మంది ఫాలో అయ్యారు, చాలా బాగా చూశారు. సబ్స్క్రైబర్స్ అయితే నాకు 3 days లో 1000 members సబ్స్క్రైబర్స్ అయ్యారు ఈసారి. అంత అద్భుతంగా ఫాలో అవుతున్నారు. నెక్స్ట్ ఏంటంటే చాలా మంది యంగ్స్టర్స్ చేస్తున్నారు. వాళ్ళు కూడా మంచి మంచి సజెషన్స్ ఇస్తారు నాకు, యూట్యూబ్లో ఎలా చేయాలి, ఏం చేయాలి అని చెప్పని చెప్తాను, మీకు అయితే షేర్ చేస్తాను. ఓకే, ఈ రోజు మనం నాంచాక్ నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిపోదాం. ఈ రోజు చేస్తే నెక్స్ట్ ఇంకొక వీడియో చేద్దాం. యాక్చువల్లీ ఈ వీడియోతో ఫినిష్ చేద్దాం అన్నా, కాకపోతే నెక్స్ట్ ఇంకోటి చేద్దాం. ఓకేనా? ఈ రోజు మొత్తం ఫుల్ నాంచాక్ చేస్తున్నాను. చూడండి, ఇది ఉడెన్ నాంచాక్, మై ఫేవరెట్ నాంచాక్. ఓకే, బట్ ఫేవరెట్ నాంచాక్ ఈ రూమ్ నాకు ఈరోజు చిన్నగా అయిపోయి నేను ఎక్కువగా చేయలేకపోతున్నాను. ఉన్నంత చేద్దాం. రెడీ? డన్. ఓకే, ఫస్ట్ మీరు చెప్పాను కదా, నాంచాక్ హోస్ట్ చేసేప్పుడు సింపుల్ గా ఇలా హోస్ట్ చేయమన్నాను. ఇప్పుడు ఏం చేస్తున్నాం అంటే, మీరు సీనియర్స్ అయ్యారు కదా, చూడండి, నాంచాక్ ఇక్కడ నుంచి పట్టుకోండి, రైట్ హ్యాండ్ తీసుకుని బస్, చూసారా? ఇక్కడ నుంచి రైట్ హ్యాండ్ తీసుకుని ప్లస్. ఇది ఒక్కొక్క స్టైల్లో ఒక్కొక్క రకంగా ఉంటుంది నాంచాక్ హోస్ట్ చేయడం కానీ, సిలబస్ కానీ. ఇప్పుడు కరాటే, కిక్ బాక్సింగ్, కరాటేలో కానీ, కుంఫులో కానీ అలాగా చూస్తే మీకు డిఫరెంట్ ఉంటుంది నాంచాక్ చేయడం. అలాగే కుబ్డో ఉంది. కుబ్డో అంటే ఓన్లీ స్పెషల్ వెపన్స్ అన్ని కూడా దాంట్లో స్పెషల్ అన్నమాట. దాంట్లో వచ్చేది నాంచాక్ ప్రాక్టీస్ డిఫరెంట్గా ఉంటుంది, దాన్ని హోస్ట్ చేయడం కూడా డిఫరెంట్గా ఉంటుంది. సో ఇది కరాటేకి సంబంధించి నేను చేస్తాను, అది బాగా చూసి చేసుకోండి. రైట్, ఫస్ట్ వార్మప్ లో పార్ట్ వచ్చి మేము చెప్పాను కదా, ఇన్సైడ్. ఓకే, ఇన్సైడ్ చేసినప్పుడు దీన్ని 10 కౌంట్ చేయండి. 10 కౌంట్, స్లోలీ స్టాప్, మళ్ళీ అపోజిట్ సైడ్. ఓకే, దీనికి 10 అయిపోగా మళ్ళీ స్లోలీ స్టాప్. హ్యాండ్ చేంజ్ కంపల్సరీ, బోత్ హ్యాండ్ చేయాలి, ఆపోజిట్ చేయాల్సి ఉంటుంది. ఓకే, ఇది కూడా స్లోలీ స్టాప్ అండ్ ఆపోజిట్ సైడ్. ఓకే, ఇప్పుడు 2 hands సేమ్ అయిపోయింది కదా. ఇప్పుడు ఏం చేస్తాం, హ్యాండ్ చేంజ్, సైడ్. ఓకే, 10, మళ్ళీ కూడా స్లోలీ స్టాప్, నా ఆపోజిట్. రూమ్ చిన్నదైపోయింది, ఈరోజు వర్షం చాలా బీభత్సంగా వస్తుంది. ఎక్కడ చేసే అవకాశం లేక ఇంట్లోనే చేస్తున్నా, వెపన్ గా ప్లేస్ సరిపోతుంది. ఓకే, స్టాప్, మళ్ళీ హ్యాండ్ చేంజ్. ఓకే, మళ్ళీ ఆపోజిట్.
వీడికి ఫ్రంట్ అండ్ సైడ్ అయిపోయింది కదా. నెక్స్ట్ హెడ్ చేద్దాం. ఓకే, అది హైట్ లాస్ట్ చేద్దాం. ఓకే ఓకే, ఇప్పుడు చూడండి డౌన్. ఓకే, ఇప్పుడు చూడండి డౌన్. జస్ట్ బెండ్ అవ్వండి. బెండ్ అయిన తర్వాత ఇది ఓకే స్లోగా చేస్తాను. ఆల్రెడీ మనం స్లోగా చేసి మీకు అన్ని విధాలు మేము చూపించాను కదా. ఇంకా మనం ఎలా ప్రాక్టీస్ చేయాలి మాత్రం స్పీడ్ చేసేద్దాం. ఇప్పుడు వరకు చేసిన 3 వీడియోలు కూడా ఎలా స్లో చేయాలి దాని బేసిక్స్ అని చెప్పాను. వాడు చూడకపోతే అది చూసి ఫాలో అవ్వండి. ఓకే, దీన్ని ఎలా స్టాప్ చేయాలి చూడండి. లాంచ్ చేయడం ఇంపార్టెంట్ కదా, దాన్ని స్టాప్ చేయడం చాలా ఇంపార్టెంట్, లేకపోతే మనకే తగ్గుతుంది. ఓకే, దీన్ని ఏం చేస్తాం? ఎస్, వెపన్ ఎటు సైడ్ తిరుగుతుందో అటు సైడ్ వైపే దాన్ని కంట్రోల్ చేయాలి. ఆపోజిట్ కంట్రోల్ చేసే ప్రయత్నం చేసామో మనకి ఠాక్ ఠాక్ ముందు అవుతాయి. బోన్స్ ఎక్కడ ఇంకా చెప్పుకోవడం కూడా ఉండదు. ఓకే, దీన్ని కూడా ఎస్. ఇప్పుడు నేను రైట్ సైడ్ తిప్పుతాను కదా, దీన్ని కంట్రోల్ చేసినప్పుడు కూడా సేమ్ రైట్ సైడ్. ఇప్పుడు చూడండి ఇన్ సైడ్. దీన్ని ఎలా కంట్రోల్ చేయాలి చూడండి, షోల్డర్. మళ్ళీ దీనికి ఆపోజిట్. ఓకే, దీన్ని ఎలా కంట్రోల్ చేయాలి చూడండి. దీన్ని ఎలా కంట్రోల్ చేయాలి ఉంది, చెప్పని లాక్ చేసి పడేది. ఓకే, ఇక్కడ నుంచి హ్యాండ్ చేంజ్, మళ్ళీ ఇన్సైడ్. కొత్తగా మీరు వెపన్ ప్రాక్టీస్ చేసేవాళ్ళు కూడా స్లోగానే చేయండి. అది వెపన్ వచ్చిన తర్వాత మాత్రమే స్పీడ్ చేసే ప్రయత్నం చేయండి. ఓకే, ఇక్కడ ఇది అయిపోయింది కదా. నెక్స్ట్ రౌండ్. ఇవన్నీ గుర్తున్నాయా మీకు? మన ప్రీవియస్ వీడియోలో చేసాం చూడండి. ఈ సైడ్ స్టాప్ చేసాం, మళ్ళీ దీన్ని ఇది ఆపోజిట్. ఓకే, మళ్ళీ హ్యాండ్ చేంజ్, ఓకే, మళ్ళీ దీనికి ఆపోజిట్. చేద్దాం. ప్లేస్ లేదు, రిజిస్టర్ అవ్వాల్సి వస్తుంది. ఓకే ఓకే, డౌన్, ఎస్, చేంజ్. ఓకే, నెక్స్ట్ మళ్ళీ లెఫ్ట్ హ్యాండ్. ఓకే, ఆపోజిట్, మళ్ళీ దీనికి ఆపోజిట్. ఇది హెడ్ అయిపోయింది కదా. నెక్స్ట్ వచ్చి ఇందా మనకి ఇన్సైడ్ చేసాం కదా, ఇప్పుడు దీనికి ఆపోజిట్ సైడ్, అవుట్ సైడ్. ఇక్కడ దీన్ని స్టాప్ చేయండి. ఓకే, ఆపోజిట్. ఓకే, స్టాప్. అలాగే హ్యాండ్ చేంజ్. కాన్సన్ట్రేషన్ ఇక్కడ ఉండాలి కంపల్సరీగా, లేకపోతే మనకి తగులుద్ది. ఇప్పుడు నేను మీతో మాట్లాడకుండా చేయడం కూడా కరెక్ట్ కాదు. ఓకే, అది కూడా కాన్సన్ట్రేషన్ దెబ్బ కూడా. ఓకే, ఎస్, బోత్ సైడ్స్ అయిపోయాయి కదా. ఇప్పుడు చూడండి, మళ్ళీ ఇందాక ఏం చేస్తాం, ఇలా చేస్తాం గ్రిప్. ఓకే, థంబ్ కింద ఉంది. ఇప్పుడు ఏం చేస్తాం, థంబ్ అప్. ఓకే, పిన్ చూపుతున్నట్టుందా? అలాగే ఉంది కదా. ఓకే, కానీ ఇది ఎందుకు ఎలా చేస్తామంటే ఒక్కొక్కసారి మనం వెపన్ని ఒక్కొక్కసారి దాన్ని కంట్రోల్ చేసేప్పుడు ఈ సిచ్యువేషన్ కూడా మనం కంట్రోల్ చేస్తుంటుంది. అప్పుడు టెన్షన్ పడకుండా వెపన్ ఎలా వస్తే సరే మనం ఈజీగా కంట్రోల్ చేయగలగాలి. డెమాన్స్ట్రేషన్లో చేసేప్పుడు ఎప్పుడైనా సరే, ఫైట్లో కానీ. ఓకే, గుర్తుపెట్టుకోండి. ఓకే, రైట్. ఇంకోటి ఏంటంటే ఈ వెపన్ మనం ఎక్కడ బయటకు క్యారీ చేయడం లేదు, గుర్తుపెట్టుకోండి. చేయకూడదు కూడా. ఇది ఆపోజిట్. మీరు ఇన్స్టిట్యూట్లో ప్రాక్టీస్ చేయడానికి, అది కూడా వెయిట్లెస్ లాంచర్ మాత్రం ప్రాక్టీస్ చేయాలి. బలమైన వెపన్స్ ప్రాక్టీస్ చేయకూడదు, గుర్తుపెట్టుకోండి అది మాత్రం. ఓకే, చూడండి ఇప్పుడు హిప్ మూవ్. ఈ హిప్ని ఇది ఎలా చేయాలో చూపించాయి కాబట్టి మీరు ప్రాక్టీస్ చేయండి.
దీన్ని మనం పటాపట కొట్టుకోం. ఇక్కడ వచ్చి కంట్రోల్ చూడండి, కంట్రోల్ చేస్తాం. దెబ్బ తగదు అసలు గుంటు మీద, అర్థమైందా? నెక్స్ట్ హ్యాండ్ చేంజ్. దీని మీద మనం ఎంత ఫ్రంట్ చేస్తే అంత కంట్రోల్ వస్తుంది. ఆ కమాండ్ వచ్చినప్పుడు మాత్రం మనం దీన్ని వాడగలుగుతాం. లాంచ్ చేయండి. ఇది ఓకే. నెక్స్ట్ దీనికి క్యాచ్ ప్రాక్టీస్ చేద్దాం. ఇండివిజువల్గా దీనికి ఓన్లీ రైట్ సైడ్ మళ్ళీ అన్ని మినిమం 10 చేయండి. 20 చేస్తే చాలా మంచిది. త్వరగా మీకు కమాండ్ వస్తుంది, చూసుకోవసరం లేదు. నేను వీడియోలో ఎందుకు వెళ్ళిపోద్దని 10 చేసి చూపిస్తాను. ఓకే అయింది కదా. ఇప్పుడు హ్యాండ్ చేంజ్ ఓన్లీ ఇది ఒకటే సపరేట్గా. లెర్నింగ్ లో కంపల్సరీ ఇది ఇలా ఇండివిజువల్గా ప్రాక్టీస్ చేస్తున్నారు. అప్పుడు మనం నెక్స్ట్ మూమెంట్లోకి వెళ్ళాలి, కాంబినేషన్స్కి వెళ్ళేప్పటికి ఇవన్నీ కూడా ఫ్రీ అయిపోతాయి. ఓకే ఇది ఇక్కడ అయింది కదా. నెక్స్ట్ దీన్ని స్టాప్ చేయడం. 1 ఫ్రంట్ బ్యాక్ 3 ఫ్రంట్ 1 బ్యాక్ 3. ఓకే ఓకే ఇప్పుడు రైట్ సైడ్ చేస్తుంది, బాగా స్పీడ్ అయిపోయింది, స్లో చేయమని చెప్పి మా కెమెరామెన్ చెప్తుంటాను. ఓకే ఇప్పుడు దీన్ని స్లో చేద్దాం. రండి 1 2. ఎందుకంటే ఆల్రెడీ మీరు దీన్ని ఎలా చేయాలంటే మీ ప్రీవియస్ వీడియోస్ చూపించాను కదా, అది ట్రైనింగ్ వీడియో, ఇది ప్రాక్టీస్ వీడియో. ప్రాక్టీస్కి ట్రైనింగ్కి తేడా ఉంటుంది. మీరు కంగారు పడద్దు, ఇవన్నీ మీరు ఫాలో అవుతేనే ఇప్పుడు చెప్పిన ఈజీగా అర్థం అవుతుంది. ఈ వీడియో చూస్తున్న వాళ్ళకి అర్థం అవ్వాలి అంటే దీని ప్రీవియస్ అయిన 3 వీడియోస్ ఉన్నాయి, చాలా బాగా వ్యూస్ వస్తున్నాయి. ఒక వీడియో అయితే థౌజండ్స్, ఎన్ని ఈ రోజుకి 8,000 దాటిపోయింది వ్యూస్. ఓకేనా. థర్డ్ ప్రీవియస్ వీడియో అసలు అది నేను ఎక్స్పెక్ట్ చేయలేదు, చాలా బాగా వెళ్తుంది. రోజుకి 1000 పైన వ్యూస్ వెళ్ళిపోతున్నాయి. ఇది సడన్గా వెళ్తుంది. ఒక 1 వీక్ తర్వాత అందుకోవడం మొదలైంది. దానికి సబ్స్క్రైబర్ కూడా 500 మెంబర్స్ సబ్స్క్రైబర్స్ అయ్యారు ఆ ఒక్క వీడియోకి. అంత నాన్ వీడియోస్ చూడండి మీరు కూడా ఉంటే. నేను ఈ వీడియో లాస్ట్లో ఎండ్ కార్డ్స్ ఉన్నాయి కదా, ఎండ్ కార్డ్స్ ఇస్తాను చూడండి. ఓకే నెక్స్ట్ ఇది అయిపోయింది కదా. ఇప్పుడు చూడండి, ఇప్పుడు వెపన్ ఆపోజిట్ సైడ్ ఇది కూడా ప్రీవియస్ వీడియోలో చేస్తాం మనం. ఓకే నెక్స్ట్ ఇక్కడ నుంచి క్యాచ్ దీన్ని ఎలా క్యాచ్ చేయాలి. ఓకే ఏం చేద్దాం భయంగా ఉంది ఇక్కడ అని. ఎదురుకుండా కెమెరా ఉంది, లైట్ ఉంది, ఈ ఎక్విప్మెంట్స్ ఉన్నాయి, ప్లేస్ చూస్తేనే తక్కువ ఉంది. దేని తగ్గుతుందో ఏమవుతుందో అర్థం సార్, కానీ మీ గురించి తప్పట్లేదు పెట్టరు. రైట్ ఇది నెక్స్ట్ వన్. ఓకే చూడండి, అటాకింగ్ మూమెంట్ ఇది చేస్తాం చూడండి. ఓకే దీన్ని ఎలా అటాక్ చేయాలో చూపిస్తాను నేను. ఇది అయిపోయింది కదా. నెక్స్ట్ వన్ హ్యాండ్ చేంజ్. ఓకే దీన్ని చేసేప్పుడు జస్ట్ ఇది కూడా ప్రీవియస్ వీడియోలో చెప్పినట్టు ఉన్నా, థర్డ్ వీడియోలోనే. ఒకసారి చూడండి, కెమెరా టర్న్ చేయమా చూడండి, దాని పైకి టర్న్ చేయి. ఓకే వన్. ఓకే హ్యాండ్ అలా అవుతుందా మీకు? హ్యాండ్ ఇది హెడ్ బ్రేక్ వచ్చి దీన్ని కంట్రోల్ చేయాలి. లేకపోతే ఏమవుతుంది, కొట్టిన తర్వాత ఇదే వెపను బౌన్స్ మన దొరుకుతుంది. సో అది అర్థమైందా? కొట్టి సైన్ తీసుకున్నా, కొట్టి క్యాచ్. ఎస్ ఇది మాత్రం నోటీస్ చేయండి మీరు. రైట్ అలాగే సేమ్ లెఫ్ట్ హ్యాండ్తో కూడా ప్రాక్టీస్ చేయండి. నెక్స్ట్ వన్. ఓకే ఓకే దీన్ని కంట్రోల్ చేయడం కూడా ఆపోజిట్ సైడ్ హిప్ దగ్గర దీన్ని కంట్రోల్ చేయండి. స్లో మూమెంట్. ఓకే
దీన్ని ఎలా చేయాలో కూడా దీన్ని ఒకసారి మన అటాక్ మూవ్మెంట్ చూపిస్తాను. ఓకే, నెక్స్ట్ హ్యాండ్ చేంజ్. ఏ మాత్రం కెమెరా కానీ లైట్ కానీ తగిలిందంటే అవుట్, నా పని అయిపోయినట్టే. రైట్, మనం దీన్ని ఎలా వాడతాం, ఇంకా వాడాల్సిన ఏమన్నా చేయాల్సిన ఉన్నాయి చూడండి. ఇది హెడ్ చేసాం కదా, చూడు అర్థమైందా, చూడండి అర్థమైందా. అటాక్ నేను కంట్రోల్ చేస్తాను, హిట్ చేసి చూడండి. ఓకే, దీన్ని ఎలాగో మనం కంట్రోల్ చేసుకోవచ్చు. ఇక్కడి నుంచి అయినా కొట్టచ్చు, లేకపోతే సిచ్యువేషన్ మనకి ఇలాగే కొట్టాలని లేదు కదా. ఎస్, ఒకవేళ ఇక్కడి నుంచి మనం కొట్టాలనుకున్నప్పుడు హెడ్కి డైరెక్ట్ ఇక్కడ కొడతాం. ఇది తెలుసు, ఇక్కడ కొట్టాలనుకుంటే కదా జస్ట్ ఈ విధంగా దీన్ని మనం అటాక్ చేయాలి. అలాగే లెఫ్ట్ హ్యాండ్ కూడా సేమ్ ప్రాక్టీస్ చేయండి. ఓకే, మనకి ఈ మూమెంట్ చెప్పాం కదా. ఓకే ఓకే, దీన్ని చూడండి, హ్యాండ్ చేంజ్. దీన్ని స్లోగా ఎలా చేయాలో, ఏ హ్యాండ్ మన ఇన్సైడ్ ట్విస్ట్ చేయాలనేది చెప్పాను. ఓకే, ఎస్ చేయండి. హాయ్ నానా, ఏంట్రా నాంచకు తీసుకొచ్చావు, చేస్తావా? ఓకే దా హస్ నెక్స్ట్. ఓ ఓ ఓ వెరీ గుడ్ రా, ఎవరు అక్కడ అయిపోయింది ఇదంతా. చెయ్యి. ఓ భలే చేస్తున్నారా నువ్వు. ఎప్పుడు రా అక్క నేర్పింది ఏంటి ఎన్ని నీకు? ఓ అంతేనా, అయిపోయిందా? సూపర్ నాన్న. ఓ థ్యాంక్ యూ మా అబ్బాయి. ఓ వెరీ గుడ్ నా, నేను చేస్తాను మళ్ళీ వచ్చేద్ది కానీ. థ్యాంక్ యూ, గుడ్ బాయ్. ఓకే, ఈరోజు మన నాంచాక్లో ఓకే ఇది మీకు వచ్చు కదా. ఓకే, దీన్ని ఎలా చేయాలి, ఎక్కడి నుంచి తీసుకుంటాం. ఎస్ ఓకే, మనకి నెక్స్ట్ వెపన్, ఈ వెపన్ చేయబోతున్నాం లాంగ్ స్టిక్. చాలా బాగుంటుందండి వెపన్ మాత్రం, అసలు అద్భుతంగా ఉంటుంది. ఇది చాలా స్టైలిష్గా ఉంటుంది. నాంచాక్ ఎలాగో ఇది ఎలాగా. నా ఫేవరెట్ వెపన్ వేరే ఉంది, ఆర్మ్ స్టిక్స్ అని ఇంతే ఉంటాయి కదా స్టిక్స్, అది కూడా చూపిస్తాను. అలాంటి చాలా వెపన్స్ ఉన్నాయి, ప్రతి దాంట్లోనే మీకు వెపన్ ట్రైనింగ్ ఇస్తాను. ఎందుకంటే మన చాలామంది అడిగారు, మాస్టర్ సోన్స్ వెపన్స్ అన్ని నాకు ట్రైనింగ్ కావాలండి బేసిక్ లెవెల్ నుంచి అని. మీకు మార్షల్ ఆర్ట్స్, ఓకే మార్షల్ ఆర్ట్స్, వరల్డ్ మార్షల్ ఆర్ట్స్ ట్రైనింగ్, అది చాలా బాగుంటుంది. మీకు నా వీడియోలు చూసే ఉంటారు. అది ఎక్కడ దొరకని ఆర్ట్ మీకు నేర్పిస్తాను. సెల్ఫ్ డిఫెన్స్ అంటే ది బెస్ట్ ఆర్ట్ అంతే కదా. ఓకే, అలాగే వెపన్స్, నాంచాకు, లాంగ్ స్టిక్, ఆర్మ్ స్టిక్, టోన్ ఫోర్స్, స్వాడ్, బ్రాడ్ స్వాడ్, త్రిపుల్ నాంచాక్, ఇలాంటివన్నీ కూడా ఉన్నాయి. అన్నీ చేద్దాం, ఓకేనా. అయితే నేను ముఖ్యంగా మన 2 తెలుగు రాష్ట్రాలని దృష్టిలో పెట్టుకుని నేను ట్రైనింగ్ ఇస్తున్నాను. సో మీరు కూడా బాగా ఫాలో అవ్వండి. నాంచాక్ ఒక 1 వీడియో చేద్దాం, అక్కడతో నాంచాక్ మీకు ఒక 20% వచ్చినట్టు అవుద్ది. 20% మామూలు మాటలు కాదు, ఓకేనా. అయిన తర్వాత ఉంది కదా లాంగ్ స్టిక్ కూడా ఇది చాలా బాగుంటుంది వెపన్. ఓకే, అసలు దీన్ని కంపల్సరీ ఓపెన్ ప్లేస్లో చేయాలి, ఇలాంటి ప్లేస్లో కాదు. ఇది కూడా మీకు త్వరలో ట్రైనింగ్ ఇస్తాను. ఇలాంటి స్టిక్స్ ఏమైనా తెచ్చుకోండి. మన పల్లెటూరులో వచ్చి ములకల కర్ర అంటారు, ఓకేనా, వుడ్. అలాంటి స్టిక్స్ మీకు ఉంటాయి, మీకు తెలుసు కదా. మన వ్యవసాయం చేసేవాళ్ళు, మన పెద్దవాళ్ళు ఉంటారు కదా, వాళ్ళ దగ్గర ఉంటే స్టిక్స్ మేము ఆకారంలో చేసేవాళ్ళు చేయండి. ఇది కేన్ స్టిక్, ఇది దొరికితే వెల్ అండ్ గుడ్, లేకపోతే కనుక మీరు అక్కడికి వెళ్ళిపోండి ములకల కర్రకి. రైట్, ఓకే. దీని మొమ్మని వచ్చి ఇది కేన్ స్టిక్ ఏంటంటే బెనిఫిట్ చాలా బాగుంటుంది. రెడీ, ఓకే. అలాగే నేను చేసే వీడియోస్కి చాలా ఎక్కువ మందికి పాజిటివ్గా రెస్పాండ్ అవుతున్నారు. ఒకళ్ళిద్దరు మహా అంటే హార్డ్లీ 3 మెంబర్స్ మాత్రం కాస్త నెగిటివ్గా కామెంట్స్ ఇచ్చారు. వద్దు, పాజిటివ్గా ఉండండి. మంచి ట్రైనింగ్ ఇచ్చే మాస్టర్ దొరికినప్పుడు
చక్కగా ఉపయోగించుకోండి, నేర్చుకోండి. అది మీకే ఉపయోగపడవచ్చు, మీ ఫ్యామిలీ, మీ పిల్లలకు ఉపయోగపడవచ్చు, మీ ఎవరికైనా ఉపయోగపడవచ్చు. ఓకేనా? చక్కగా నేర్చుకునే ప్రయత్నం చేయండి. నేను కూడా కంప్లీట్గా పర్సనల్ ట్రైనింగ్స్ ఇస్తాను. నెక్స్ట్ ఇన్ ఫ్యూచర్లో మనం ఇన్స్టిట్యూట్ కూడా స్టార్ట్ చేయబోతున్నాం. అయితే ఇదివరకు ఇన్స్టిట్యూట్ ఉండేది చిన్నగా ఉంది, దాన్ని కొద్దిగా ఎక్స్పాండ్ చేసి పెద్దగా చేద్దామని ప్లానింగ్లో ఉన్న మంచి ఇన్స్టిట్యూట్. అది వస్తే కనుక ది బెస్ట్ మార్షల్ ఆర్ట్స్ ఇన్స్టిట్యూట్ అవుతుంది మన హైదరాబాద్లో. సో దానికోసం నేను ట్రై చేస్తున్నాను. చిన్న ఇన్స్టిట్యూట్ అంటే మనం పెట్టేసి చేసుకోవచ్చు, అలా కాదు. సండే ఎక్కడి నుంచైనా ఎవరైనా సరే గార్డ్స్ వస్తే వాళ్ళకందరికీ ఫ్రీ సెల్ఫ్ డిఫెన్స్ ట్రైనింగ్ ఇవ్వాలని ఒక ప్లానింగ్. ఎంతమంది రానివ్వండి గార్డ్స్, బట్ ఓన్లీ సండే రోజు గార్డ్స్ వాళ్ళ పేరెంట్స్ వస్తారు. చక్కగా గార్డ్స్ అంతా ప్రాక్టీస్ చేస్తారు, వాళ్ళ పేరెంట్స్ అంతా కూర్చొని చూస్తూ ఉంటారు వాళ్ళ అమ్మాయిలు వాళ్ళు ఎలా చేస్తున్నారు అనేది. వాళ్ళకి కంప్లీట్గా ఫ్రీ ట్రైనింగ్ ఇద్దామని చెప్పేసి మా ప్లానింగ్. నేర్చుకోలేదు సార్ అంటే వాళ్ళకి ఫ్రీ ట్రైనింగ్. డబ్బుల గురించి ఎప్పుడు కూడా ఎవరిని అసలు ఎప్పుడూ ఇబ్బంది పెట్టలేదు. ఆర్ట్ నేర్చుకోవడం అనేది నాకు ఇంపార్టెంట్, మనీ అనేది సెకండరీ. ఫస్ట్ ప్రిఫరెన్స్ ఎప్పుడు కూడా మార్షల్ ఆర్ట్స్ నేర్చుకోవాలి, అంతే. నాకు ఆడపిల్లలు మరీ ముఖ్యంగా నేర్చుకోవాలి, చేద్దాం. ఆ సండే ట్రైనింగ్కి వచ్చేసి అంతా లేడీస్ కోచెస్ ఉంటారు, మా స్టూడెంట్స్ ఉంటారు, మేము అందరం ఉంటాం. చాలా మనం మంచి ప్రాక్టీస్ చేయొచ్చు. అది ఫ్యూచర్లో నేను మీకు తెలియజేస్తాను. ఇన్స్టిట్యూట్ స్టార్ట్ అయ్యే ముందే మీకు 1 month ముందు నుంచి ఇంటిమేట్ చేస్తాను. ఎవరైనా సరే అందుబాటులో ఉన్న వాళ్ళు ఎవరైనా సరే రావచ్చు. దాంట్లోనే మనం ఆన్లైన్ ట్రైనింగ్ ఇస్తామన్నమాట. ఓకే, చాలా ప్లానింగ్ ఉంది, మీరు చేయండి. ఆల్ ది బెస్ట్ ఆల్ ఆఫ్ యూ. ఓకే, చూడు ఎలా ఉంటే ఏమన్నా చెప్తావా? చెప్పు. హాయ్ గైస్, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అది మాత్రం మర్చిపోతూ సబ్స్క్రైబ్ చేయండి. దాని పక్కన ఉన్న బెల్ సింబల్ కూడా ట్యాప్ చేయండి. చేస్తే మనకు వచ్చే ప్రతి వీడియో కూడా మీకు చూసుకోకుండా మీ దగ్గరికి వచ్చేస్తే ఈజీగా చూడవచ్చు. లేకపోతే మనం వీడియో చూసి ఎక్కడ ఉందో అని మళ్ళీ ఎదుర్కోవాల్సి వస్తుంది. సో సబ్స్క్రైబ్ చేసి ట్యాప్ బెల్ సింబల్ ట్యాప్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ. నా జై హింద్ చెప్తావా? రెడీ? జై హింద్. జై హింద్.